(13/1/2019) నుంచి 19/1/2019 వరకు రాశి ఫలాలు రాశ్యానుసారంగా ఈ రకంగా ఉన్నాయి. ప్రప్రథమంగా మేషరాశికి చతుర్థంలో రాహువు, అష్టమంలో గురు శుక్రులు, భాగ్యం అంటే 9వ స్థానంలో రవి, శని, బుధులు, దశమంలో కేతువు, వ్యయంలో కుజుడు. ఈ వారం చిన్న మార్పు జరుగుతోంది. రాజ్యస్థానానికంటే మకరానికి మకర సంక్రాంతి రోజున రవి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి దశమ స్థానంలో అంటే కర్మస్థానంలో, వృత్తి స్థానంలో రవి, కేతువుల యొక్క సంచారం జరుగుతుంది అక్కడ. ఆ కారణంగా వీటిని సాముదాయికంగా కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే సామాన్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కేవలం సమస్య చెప్పేది మాత్రమే కాదు, పరిహారం చెప్పగలిగితేనే శాస్త్రం అవుతుంది. పరిహారాలను అన్వేషిస్తున్నప్పుడు మన దీంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మేషరాశికి అని ఒక్కసారి పరిశీలించి చూసినట్టయితే అష్టమంలో సంచరిస్తున్నటువంటి గురు శుక్రులు అష్టమ సంచారం అనేటటువంటిది విశేషమైనటువంటి లాభాన్ని ఇవ్వదు. భాగ్యంలో జరుగుతున్నటువంటి శని సంచారం ఆయన తృతీయ దృష్టి చేత లాభస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఎక్కువ లాభాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉండదు, ఈ మేషరాశి వారు పొందే అవకాశం ఉండదు. మరి ఈ సమస్యలని ఈ రకంగా ఉంటే పరిహారం ఏ రకంగా ఉందంటే, ప్రత్యేకించి ఈ వారం 13వ తారీఖు రథసప్తమి, 14వ తారీఖు భోగి, 15వ తారీఖు సంక్రాంతి, 16 కనుమ, 17 ముక్కనుమ, 18 కూర్మద్వాదశి, 19 శని త్రయోదశి. ఈ వారం అంతా కూడా విశేషమైనటువంటి పర్వదినాలే, అనేక రకాలైనటువంటి లాభాన్ని అందించగలిగినటువంటి సమయం ఇది. ఆ కారణం చేత గురు శుక్రుల యొక్క కలయిక అష్టమంలో ఉంది కాబట్టి ఒక చిన్న సూచన ఏమంటే, మేషరాశి వారికి ప్రత్యేకించి సంక్రాంతి రోజున అంటే 15/1/2019 రోజున దానాలు కనుక ఇవ్వగలిగినట్టయితే కొంత ఉపశాంతి లభిస్తుంది. దానాలు ఇచ్చేటప్పుడు గురు శుక్రుల యొక్క కలయిక ఉంది కాబట్టి అష్టమంలో ప్రత్యేకించి శనగలు 1.5 kg శనగలు స్వయంపాక దానానికి సంబంధించి కాకుండా ఇతరత్ర అంటే విశేషంగా ఇవ్వవలసిన దానాలు ఏమిటంటే బొబ్బర్లు 1.5 kg, శనగలు 1.5 kg కనుక ఇచ్చినట్టయితే అష్టమంలో జరుగుతున్నటువంటి గురు శుక్రుల యొక్క కలయిక శుభదాయకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజ్యంలోకి రవి ప్రవేశిస్తున్నాడు అంటే మందస్థితిలోకి శత్రుస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ కారణం చేత వృత్తి స్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తత్సంబంధమైనటువంటి దోష పరిహారం కనుక చేసుకోగలిగే అవకాశం ఉన్న వారం ఇది. ఈ వారంలో చేయవలసింది ఏమిటంటే, సంక్రమణం రోజున ఎవరైనా పండితులకి లేకపోతే ప్రతినిత్యం పూజాధికారులు చేసుకునేటటువంటి ఆలయ అర్చకులకు ఎరుపు రంగు వస్త్రాల యొక్క దానం ఇవ్వాలి. సామాన్యంగా మకర సంక్రమణం రోజున పెద్దలు అంటే పూర్వీకులు గతించినటువంటి వాళ్ళు ఉత్తమగతి పొందాలని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాల దానాలు అని చెప్పి ఇస్తూ ఉంటాం. ఈ దానాలన్నీ కూడా కేవలం నిర్దిష్టమైన గమ్యం కోసం చేసేటటువంటివి. అంటే పితృదేవతలు శాశ్వతంగా స్వర్గలోక ప్రాప్తిని పొందాలి అని చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇచ్చేటువంటి దానాలు ఇవి. ఇది కాక రవి యొక్క ఈ పర్యాయం రవి సంచారం జరుగుతుంది, రవికేతువుల యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఆ కారణం చేత తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు కనుక దానం కనుక ఇవ్వగలిగినట్టయితే ఉత్తరాయణ పుణ్యకాలంలో అటు పితృదేవతలకి ఇటు మనకి వృత్తిపరంగా వచ్చేటువంటి ఇబ్బందులకి ఈ దోషాలు తొలగించుకునేదానికి ఉత్తమమైనటువంటి పరిహారం కింద మనం గుర్తించుకున్నట్టయితే జీవితం సుఖవంతం చేసుకోగలిగినటువంటి అవకాశం ఉంటుంది. ఈ అష్టమ గురు శుక్రులకు సంబంధించినటువంటి ఉపాయం మనం తెలుసుకున్నాం కాబట్టి 1.5 kg శనగలు, 1.5 kg బొబ్బర్లు, ఈ రెండు కూడా సామాన్యంగా ఇచ్చే స్వయంపాక దానంతో పాటు ఇవి కూడా ఇవ్వగలిగినట్లయితే ఈ వారం సుఖకరమైనటువంటి వారం కింద పరిణమిస్తుంది. తద్వారా సుఖశాంతులు పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.